హలో మై డియర్ మిసైల్స్, మనం చేసిన గత వీడియోలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరు కాల్ చేస్తున్నారు. సార్ మీరేమనుకోబాండి, కొంతమంది కాల్ లిఫ్ట్ చేయగలుగుతాను, మాక్సిమం నేను లిఫ్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు వస్తున్నారు, మెయిన్ పోలీస్ పిల్లలే. గతంలో చెప్పాను కదా, గాయపడిన సింహాలే. కొన్ని అయితే ఫోన్ చేసేవాళ్ళు మొత్తం కడప, అనంతపురం, నెల్లూరే. అంటే ఇటువైపు అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఏది ఇటువైపు అంటే మన గోదావరి నదుల బ్యాచ్ ఉన్నాయి కదా, కృష్ణా నది, వీళ్ళ అటువైపు అంతా అవేర్నెస్ ఉంది. ఇటువైపు అవేర్నెస్ లేకపోవడం వల్ల అందరు కాల్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకున్నాను. ఈ దెబ్బతో మీకు ప్రిలిమ్స్ అనే థాట్ ఇక రాకూడదు. ఇక మీరు ఫుల్గా గ్రౌండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఉన్న నాలెడ్జ్ని ఎంతో కొంత పెంచుకొని రేపు మెయిన్స్కి రావాలి. అది ఎలా రావాలనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడన్నాను. ఏం లేదు, ఇప్పుడు మనం ఏబిసిడి ఇట్లా 4 ఎంచుకున్నాం కదా, ఇలా 200 వరకు ఉంటాయి. ఇలా మనకి 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 200 క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫర్ సపోజ్ నేను ఆప్షన్ డీని ఎంచుకున్నా. మనం అన్ని డీలే ఓపెన్ చేసాం అనుకోండి, లీస్ట్గా 38 వస్తున్నాయి. సరే, నేనేం చెప్పాను, ఈ 38లో మనం కొన్ని మార్క్స్ కట్ చేయాలి. ఎలా కట్ చేస్తాం? మనం 50 గన్ షాట్లు పెడతాం అన్నాం. ఏం పెడతానన్నాం? 50. మనకి 38 లీస్ట్గా వచ్చినాయి కదా, అంటే ఇక్కడ 38 వచ్చినాయి. అంటే యావరేజ్గా ఎన్ని ఉండాలి? యావరేజ్గా ప్రతి ఆప్షన్ అంటే ఏ ఒక 50, బి ఒక 50, సి 50, డి 50 ఉంటాయి అని అనుకున్నాం. అనుకున్నప్పుడు మరి ఇక్కడ 38 ఉంటే మరి మిగిలిన మార్క్స్ ఏం చేయాలి? దేనికో ఆప్షన్, అంటే ఈ మూడిట్లో దేనికో దానికి వెళ్ళిపోతాయి. సరే, దీని నుంచి చివరి డైరెక్ట్ దీనికి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఎన్ని? ఈ ప్లస్ 12 యాడ్ చేయి, 62 అవుతున్నాయి. ప్రతి పేపర్కి ఇలాగే ఉంది. నేను గమనించిన పేపర్ ఏంటంటే ప్రతి పేపర్కి ఇలాగే ఉంది. ప్రతి పేపర్ నాన్న ఎందుకు అలా ఉందంటే, ఖచ్చితంగా పేపర్ సెటర్ అనేవాడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, కానీ లీస్ట్గా 38 ఇస్తున్నాడు. ఈ 38 మార్క్స్ మనకి ఏం తెలియపోయినా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్యలు ఏంది? ఈ 38 వస్తే మనం క్వాలిఫై అవ్వం. నేనేం చెప్తున్నానంటే 50 గన్ షాట్లు ఎత్తుకు. 50 గన్ షాట్లు చెప్పే కదా. ఈరోజు వీడియోలో కూడా లాస్ట్లో ఒక కాన్సెప్ట్ చెప్తా. ఎక్కడ ప్రీవియస్ బిట్లు ప్రతిదీ రిపీటెడ్ అంటే అక్కడక్కడే తిరిగిద్ది ఆ బిట్లు నేను ఒకటి చెప్తా. అట్లా ఆ టాపిక్లో చెప్తాను. మీరు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకొని మహా అయితే ఒక 1200-1500 బిట్లు ఓవరాల్గా, ఏది మన 8 చాప్టర్లు ఉన్న వాటిని మొత్తం మీద పెట్టుకుంటే మనకి 1200 బిట్లు మీరు తయారు చేసుకుంటే ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేయొచ్చు. అన్నా మరి ప్రిలిమ్స్ క్రాక్ చేస్తే మరి మెయిన్స్ ఎలా క్రాక్ చేయొచ్చు అంటాం. ఇక్కడ ఇదే గ్రౌండ్లో, ఇదే చీరాల్లో కేవలం క్వాలిఫై మార్కులతో పాస్ అయ్యి కూడా మెయిన్స్లో 100 మార్క్స్ దాటించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ సెల్యూట్. అంతే. ఎందుకంటే 70 వచ్చినాయి. వాళ్ళందరినీ ఎంతో మానసికంగా కుంగదీశారో కూడా నాకు తెలుసు. ఏమన్నారు? అబ్బో, ప్రిలిమ్స్ పాస్ అవుతానికి ఎంత కష్టపడ్డాడు, అసలు మెయిన్స్ అయ్యిద్దా, ఈవెంట్ అయితే చేయగలడు అని అన్న వాళ్ళు కూడా నేనున్నా. వాళ్ళు బాధపడతా ఉండేవాళ్ళు. అప్పుడు నేను చెప్పేవాడిని, వాళ్ళు అంటారా వాళ్ళు వదిలేసేయని కూడా చెప్పే కదా గత వీడియోలో. వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు వదిలేసేయాలి అంతే. లేదు చేతనైతే ఏదో ఒకటి చేసి జాగ్రత్త చేయండి ఏది చేసిన, ఓకేనా? అందుకే నేను చెప్తుంది, వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా మీకు ఇప్పిస్తాను అన్న. వాళ్ళ ఇంటర్వ్యూ, వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చి మీ ముందు చేపిస్తా. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇప్పిస్తా. మీరు ఖచ్చితంగా ఒకటే హోప్తో ఉనండి. ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కూడా ఖాళీగా ఉండడానికి లేదు. గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెట్టండి. ఏమైద్ది మహా అయితే ఉద్యోగం వచ్చింది, పోతే ఏమైంది? నీకు 3 నెలలు టైం వేస్టే, అంతమించి ఏమీ కాదు. మళ్ళీ అది రిపీటెడ్ వాళ్ళు అయ్యే. కాబట్టి దయించండి, చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఇప్పుడు యావరేజ్కి 50 అనుకున్నాం, మనకి 38 వస్తున్నాయి. 50 గన్ షాట్లు మీరు ఎదిగగలిగితే అయిపోయింది. అప్పుడు 50 కూడా ఎలాగా? దీనికి 12, దీనికి 12, దీనికి 12, దీనికి 12 అంటే 12 మార్క్స్ పోతుంది. ఈ 12 మార్క్స్ ఇక్కడ కట్ చేయి. 38లో నుంచి 12 తీసేసి 26. మన అదృష్టవంతులం కాబట్టి 25 అనుకో. ఈ 25 మార్క్స్ నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటే నువ్వు ఒక 50 మార్కులు చేయగలిగితే 75. ఇంకా ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు, అంటే జనరల్ కేటగిరీ, వాళ్ళు 80 తెచ్చుకోవాలా. వాళ్ళు 80 కోసం ఏంది? ఇప్పుడు నీకు 75 వచ్చింది. 5 మార్క్స్ కోసం ఇంకొంచెం కష్టపడు. నేను 50 గన్ షాట్లు అన్నాను కదా, ఇంకొంచెం కష్టపడు, నీ ప్రిలిమ్స్ అయిపోయింది. ఎస్ఐ కానీ దేనికైనా ఇదే. ఎస్ఐకి ఎందుకు ఈజీ అన్నాను? ఒక టాపిక్ అంటే సపోజ్గా ఇప్పుడు మనం జాగ్రఫీ తీసుకుంటే కానిస్టేబుల్కి 15 మార్కులకే వచ్చింది. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కలిపే 15 మార్కులు. అది నీకు ఎస్ఐలు అయితే 30 మార్కులు. ఒక టాపిక్లో 30 మార్కులు. సేమ్ బుక్కే, నువ్వు ఎంత బుక్ తీసుకో, ఎంత బుక్ అయినా తీసుకో, అదే బుక్లో నుంచి 30 మార్కులు చేయడం ఈజీయా, 15 మార్కులు చేయడం ఈజీయా? కాబట్టి ఎస్ఐఏ ఈజీ. నేను దయచేసి చెప్తున్నా మీకు. నేను మళ్ళీ ఇది కూడా ప్రీవియస్ పేపర్, ఇది ఒకసారి జూమ్ చేయనా. ప్రీవియస్ పేపర్ రెఫరెన్స్ తీసుకొని నేను చెప్తాను. లాస్ట్ 2022 ప్రీవియస్ ప్రిలిమ్స్ పేపర్ నేను తీసుకొని మీకు రిఫర్గా చెప్తున్నా.
చాలా డెడ్ ఈజీ ఉంటాయి, మీరు భయపడొద్దు అనుకున్నందుకు ఉండదు. ఒక్కొక్కడు కూడా చెప్తాడు, నీకు మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్కడు ఏం చెప్తాడు తెలుసా, అబ్బో ఇన్ని చదవాలి అన్ని చదవాలంటాడు. మీరు సీనియర్ల పక్కన అసలు ఉండమండి, కొత్త పిల్లలు మీరు ఓవర్ కూర్చొని చదువుకుంటా ఉండండి, వాళ్ళ పక్కన ఏదైనా పాజిటివ్ ఉన్న వాళ్ళ పక్కనే కూర్చోండి. ఎందుకంటే వీడు ఓవర్ హైప్ ఇస్తూ ఉంటాడు, అన్నిటికీ అయిందని కాని దానికి ఓవర్ రియాక్ట్ అవుతాడు. ఆడి దెబ్బ మీరు భయపడతాడు. ఆడు తీరదు తారీఖు ఎన్నో తెలుసా, ఫట్టుమని 120 రావు వాడి ఫట్టుమని 120 రావు. నువ్వు అనొచ్చు ఆ నెంబర్ అంత సీనియర్ని తక్కువ చేస్తున్నాను, ఆడికి అన్ని వచ్చి పోయినసారి 100,000 కొట్టేవాడు. అర్థమైందా? మీరు ఎంత జాగ్రత్త ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది, డిమోటివ్ అవ్వద్దు. ఓకే బాయ్స్, అయితే మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ పట్టుకోండి. నేను చెప్పాను కదా ఎంతమంది అసలు లెక్కేశారు, ఆప్షన్ ఏకి ఎన్ని వస్తాయి, ఆప్షన్ బికి ఎన్ని వస్తాయి అనే దాని గురించి మీరు ఎంతమంది లెక్కేశారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిసైల్స్. మనకి గన్ షాట్లు అనే సిరీస్ పెట్టుకున్నాం కదా, 50 గన్ షాట్లు. 50 గన్ షాట్లు ఎలా అంటే ఒకసారి చూడండి, ఇది ప్రీవియస్ పేపర్ చెప్పే కదా ఇందాక లాస్ట్ టైం. ఒకసారి చూడండి, 124 క్వశ్చన్ జూమ్ చేయనా. ఏమనుంది, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను అని. ఈ స్లోగన్ చెప్పింది ఎవరు? ఇలా కొన్ని ఉండే, గాంధీ గారి గురించి, మన నెహ్రూ గారి గురించి, ఇలా వీళ్ళందరూ జాతీయ నాయకుల గురించి అందరూ ఉంటాయి. వీళ్ళు ఒక 30 మందిని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా బిట్ వస్తుంది నాన్న. అది మీరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా రేపు రాకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. 30 మంది ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్లోగన్ నుంచి ఒక బిట్ వస్తుంది. డ్యాన్ షూర్ బిట్ అనమాట. ఇక మీరు దాంట్లో డిసైడ్ అయిపోయింది అంతే. మీరు కావాలంటే చెప్పే కదా 2016 ప్రీవియస్ పేపర్ల నుంచి చూసుకోండి, 18 పేపర్లు ఎతకండి, 22 పేపర్లు ఎతకండి, బిట్ రాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా పడింది అంతే. అందుకే నేను మీకు 1200 బిట్ చెప్పా. ఒక్కవేళ ఇంకొంచెం అటు ఇటు అయిందా ఆ పక్కనే ఉంటాయి బిట్లన్నీ, అక్కడే ఇంకెక్కడికి మీరు ఎతకొద్దు, ఈ స్లోగన్స్తోనే ఉండదు బిట్. మీరు ఈ గన్ షాట్లు మీరు ఎతకండి. నేను ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇది ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నానంటే ఇప్పుడు మనకి అమరావతి లీగ్స్ అని ఇలా ఉన్నాయి నాన్న, స్కూల్ గేమ్స్ అన్ని, వీటిని ఆడించే కార్యక్రమంలో ఉండటం వల్ల నేను వీడియోస్ ప్రాపర్గా చేయలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది కాల్ చేయడం వల్ల వాళ్ళ డౌట్లు అన్ని రిఫరెన్స్ తీసుకొని మీకు ప్రతిదీ కూడా ఇట్లా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ కారణం కూడా అదే. ప్రతి ఒక్కరిని రిఫరెన్స్ తీసుకొని నేను చేస్తున్నాను, మీకు ఇంకా మంచి క్లారిటీగా అసలు ఎవరికైనా ఈజీ అనే విధంగా క్వాలిఫై చేయడానికి. పోయినసారి 6,000 పోస్టులకు గాను 1,00,000 మందే క్వాలిఫై అయ్యారు, అంటే దగ్గర దగ్గర 96,000 మంది క్వాలిఫై అయింది. ఎస్ఐ పేపర్కి అయితే 30,000 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగింది. ఈసారి 4 లక్షలు, కనీసం 3 లక్షల మంది అవ్వాల్సిందే. మన వీడియో ఎంత సాధ్యమైతే అంతవరకు షేర్ చేయండి, ఫాలో కొట్టండి. యూట్యూబ్ ఛానల్లో కూడా మన ఫుల్ వీడియోస్ పెడుతున్నాను, మీరు చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఇంకోటి ఏంటంటే RSI కట్ ఆఫ్ల గురించి వీటి గురించి కూడా మన దాంట్లో మీకు ఒక చిన్న పేజ్ లాగా ఒక కాలం ఇస్తాను, చూడండి. ప్రతి ఒక్కరు దాని స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. లాస్ట్ టైం 2016లో ఎలా వచ్చినాయి, 2018లో 2016లో ARలు ఉన్నాయి కాబట్టి అది డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. 2018, 22లో APSPలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి త్రూ అవుట్ స్టేట్ మీద ఉంటుంది. వాళ్ళ కట్ ఆఫ్లు ఎంత డిఫరెన్స్ వచ్చినాయి, ఎలా పెరుగుతున్నాయి, క్యాస్ట్ వైజ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా నేను తీశాను. మీకు ఖచ్చితంగా దాని మీద కూడా ఒక వీడియో తీసి ఫుల్ నాలెడ్జ్ ఇస్తాను. మీరు గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేయండి. మీరు మా వల్ల కాదని మాత్రం ఆగిపోవద్దు, మీకోసమే నేనున్నా. నేను మళ్ళీ చెప్తాను, ఒక స్పోర్ట్స్ పిల్లోడు, ఎందుకంటే నా బాధ అంతా ఒక పిల్లోని ఆడిపోయింది, మీ పిల్లోని మంచి టాలెంట్ ఉందని మనం చెప్తే సమ్మర్ క్యాంప్లో ఆ ఆటలాడి ఏం చేస్తాడయ్యా, వీడికి అసలే చదువు రాదు, వాడు ఆ కొద్దిగా గొప్ప చదువు కూడా పాడైపోద్దాని అంటున్నారు. ఎడ్యుకేషన్కి దానికి సంబంధం ఏంది? అసలు అది కానే కాదు. మీ ఖాళీ ఉన్న టైంలో పిల్లల్ని పంపించండి, నేను బతిమాలను కూడా. ఇదంతా దీనికి మూలం ఎక్కడుంది? ఆ ఆటలాడేవాడు ఖాళీగా ఉంటావో, వాడు డ్రగ్స్ బ్యాచ్ బానిస అవ్వడమో, వాడు ఇంకో ఏదో లంగా పని చేయడం వల్ల, ఏదో ఒకళ్ళిద్దరు వల్ల ఆడు సింటమ్స్ అనమాట. వాడు ఒక దాన్ని ఏమంటారు, ఒక పెద్ద సింబాలజీగా కనబడిపోతున్నాడు. వాడి వల్ల ఇదంత ఘోరం జరుగుతుంది. సక్సెస్ అయిన ఎవడు తీసుకోడు, తెలుసుగా. ఒక చిన్న నెగిటివ్ కనబడితే చాలు మొత్తం ఇక దాని మీద దోస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి కోచ్ని ఎన్నుకోండి. చాలా మంది ఉన్నారు, నేను చెప్పాను కదా, మనం ఒక్కరివే కాదు, లేదా మనం చేపిస్తే 9 కాదు. వాళ్ళ దగ్గర మంచి టైం పెట్టుకోండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టాల్సిందే జాబు. బ్రదర్ మీ అందరికి అర్థమవుతున్నా, కడప, కర్నూలు, అనంతపురంలో ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. తమ్ముళ్ళు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి స్టేడియంస్ ఉన్నాయి, నేను చూశాను. అక్కడ పరిసర ప్రాంతాల్లో కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైనా కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి. మంచిగా ఉండాలా, మనం అందులో ఉండాలా. థ్యాంక్ యూ ఉండాలి.